వామ్మో! ఒక కుటుంబంలో 2500 మందా? అందులో 1200 మంది ఓటర్లు. ఉమ్మడి కుటుంబాలు ఈ రోజుల్లో అస్సలు ఉండవు. అలాగే పెళ్లి కావడమే కష్టం. పెళ్లి కాదు, ఆ సామి పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఏకంగా 5గురిని వివాహమాడాడు. అందరినీ ఒకే ఇంట్లో నివాసం ఉంచాడు. ఇక చూడండి, ఆ 5గురికి పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దోళ్ళైతే వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాడు. మళ్ళీ వాళ్లకు పిల్లలు. ఇలా ఆ ఇంట్లో ఇప్పుడు 2500 మంది కుటుంబ సభ్యులున్నారు. అందులో 1200 మంది వరకు ఓటర్లున్నారు. ఇది నిజం. మన దేశంలోనే అస్సాంలో ఈ అరుదైన ఘటన చూసింది. ఈ 1250 మందికి ఒకే పోలింగ్ కేంద్రాల్లో ఓటరున్నాయి. వీళ్ళంతా ఈ నెల 19వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. అస్సాంలోని సోనిట్పూర్ జిల్లాలోని పులోగిరి నేపాల్ పామ్ గ్రామంలో ఉండే రోన్ బహదూర్ తాపాకు 5 పెళ్లిళ్లయ్యాయి. ఈ 5గురు భార్యలకు 12 మంది కుమారులు, 10 మంది ఆడపిల్లలు జన్మించిన తర్వాత రోన్ బహదూర్ మరణించాడు. 1997లో ఆయన మరణించాడు. ఆ 22 మంది పిల్లలకు మళ్లీ పెళ్లిళ్లయ్యాయి. వారికి పిల్లలు పుట్టారు. అందరూ కలిసి ఆ కుటుంబంలో మొత్తం 2500 మంది సభ్యులున్నారు. వారిలో ఇప్పటికే 1200 మందికి ఓటు హక్కు వచ్చింది. దీంతో తాపా కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరి అందరూ ఒకే కుటుంబంలో ఉంటారు కాబట్టి ఒకే మాట మీద నిలబడతారన్న నమ్మకంతో వారు ఓటు వేస్తే తమ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. మొత్తానికి రోన్ బహదూర్ లేకపోయినా ఆయన వారసులు మాత్రం ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో కీలకంగా మారారు. అందుకే ఈ బిగ్ ఫ్యామిలీ ఓట్లు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది.